నేడు మనకు శుభదినం, సర్వజనులకు పర్వదినం. నేడు మనకు శుభదినం, సర్వజనులకు పర్వదినం. పావనాత్ముడు జగదీశశీలుడు, పాప విమోచన కలిగించే వినుడు. పావనాత్ముడు జగదీశశీలుడు, పాప విమోచన కలిగించే వినుడు. లెమ్ము 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 సువార్తను ప్రకటింపుము, ఆయన మనకై మృత్యుంజయుడాయెను. లెమ్ము 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 సువార్తను ప్రకటింపుము, ఆయన మనకు మృత్యుంజయుడాయెను. నేడు మనకు శుభదినం, సర్వజనులకు పర్వదినం. నేడు మనకు శుభదినం, సర్వజనులకు పర్వదినం. దివ్యవాణి ఛానల్ వీక్షిస్తున్న అందరికీ శుభోదయము. ఈనాటి దివ్య బలి పూజ ఉద్దేశాల కోసము భక్తితో ప్రార్థించుకుందాం. హైదరాబాద్ అగ్రపీఠము, కూకట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ పూదోట బాలదాస్, శ్రీమతి అన్నమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పి ఆరోగ్య కిరణ్ కుమార్, పి సంధ్యారాణి, పి నేసా ఫైత్, పి జోస్ రాధిక, ఎస్ జోసఫ్ రాము సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజలో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. కడప మేత్రాసనం కీర్తిశేషులు గాజులపల్లి జోస్ కొండారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి గాజులపల్లి అమలమేరి, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మరియు అమెరికా నుంచి మధు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పిఎల్ మారెడ్డి సుందరి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ, దుగ్గింపుడి లూర్ధమ్మ, ఆరోగ్యరెడ్డి, తిరుమల రెడ్డి, శౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రిగోరియన్ పూజను తిరుమల రెడ్డి, రోజారాణి, ఆల్విన్ రెడ్డి, బాలరాజ్ రెడ్డి, మాణిక్యాల దేవి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. 18వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బొప్పన మోహన్, హేమలత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని లూహిత్ అభిషక్తి సమర్పిస్తూ ఉన్నారు. నల్లగొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ, బోయపాటి ఇన్నారెడ్డి తలంపు ప్రకారం తనకు మంచి ఆరోగ్యము, బోయపాటి మర్రెడ్డి, చిన్నమ్మ, రాయ బెర్నాడ్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి నిత్య సహాయమాత విచారణ, చిత్తల ఈశ్వరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం వడ్డిగూడెం విచారణ, కైలే పెద్ద సంసోను, శాంతకుమారి, వారి ఇద్దరు కుమారులు రాజేష్, రాకేష్ కుటుంబ సభ్యులకు ఆరోగ్యము మరియు కుమారుల వివాహం కొరకు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాదుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో
ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దేవుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియ దైవ బిడ్డలారా, ఈ దినం క్రైస్తవులైన అందరికీ ఎంతో ఆనందకరమైనటువంటి దినం. క్రీస్తు మోక్షారోహణ పండుగను యావత్ ప్రపంచమంతటా కూడా జరుపుకుంటూ ఉన్నది. ఇది అత్యంత ప్రముఖమైన పండుగ. ఇది మరణమును, నరకమును, సైతాన్ని, లోకశక్తులను జయించి దిగ్విజయుడైన క్రీస్తుకు తండ్రి దేవుడు పట్టాభిషేకము చేసినటువంటి ఒక గొప్ప దినం. సమస్తము క్రీస్తు పాదాల కింద ఉంచి సమస్త అధికారము ఆయనకిచ్చినటువంటి ఒక గొప్ప దినము. ప్రియ దైవ బిడ్డలారా, క్రీస్తు యొక్క మోక్షారోహణ పండగ సందర్భముగా ఈ దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు. ఈ దివ్య బలి పూజలో యోగ్య రీతిలో పాల్గొనుటకు మనము చేసినటువంటి పాపాలను జ్ఞప్తికి తెచ్చుకొని ఆ ప్రభు యొక్క క్షమాపణ పొంది యోగ్య రీతిలో పాల్గొనుటకు ప్రయత్నించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలం పాలించు సర్వోన్నత. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున
సర్వశక్తి గల పరమపిత సకలం పాలించు సర్వోన్నత మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడ మాయేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక జనితైక పుత్రుడ మాయేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక మహిమా మహిమా మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా గ్లోరియా 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 గ్లోరియా. ప్రార్థించుతము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా పవిత్ర సుఖ శాంతులతో మమ్ము ఆనందింపచేయుము. భక్తిమంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలయనా నీ కుమారుడునైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మా కంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకొనున్నట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరెందుకు ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. ప్రభు మోక్షారోహణ మహోత్సవ మొదటి పఠనము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 11 వరకు. ఓ తెయోఫీలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు చేసిన పనులను బోధించిన విషయములు అన్నింటినీ గురించి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని
వారికి పలు విధములుగా రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గురించి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండుడు. ఏలయనా యోహాను నీటితో బాప్తిసము ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానమును పొందుదురు. అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలీలకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారంన ఉంచుకొని ఉన్నాడు. వాటిని గురించి తెలుసుకొనుటకు మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీపై వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలయందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించెను. మిగిలిన జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించెను. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించెను. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. రెండవ పఠనము. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనము నుండి 23 వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడును అగు తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమునర్చును. ఆయన వెలుగును చూచున్నట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు, ప్రభువులకును, అధికారులకును, శక్తులకును, నాదులకును అధిక్తుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహపరలోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి
ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్ర సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంగమం. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సముద్రయాత్ర చేస్తున్న సియోన్ సంచరి, అలలను గాల్చి భయమేలా. సముద్రయాత్ర చేస్తున్న సియోన్ సంచరి, అలలను గాల్చి భయమేలా. గాలిని సముద్రాన్ని, గాలిని సముద్రాన్ని నడిపే ప్రభువు ఉన్నప్పుడు, నడిపే ప్రభువు ఉన్నప్పుడు. సముద్రయాత్ర చేస్తున్న సియోన్ సంచారి, అలలను గాంచి భయమేలా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 24వ అధ్యాయము వచనములు 46 నుండి 53 వరకు. యేసు 11 శిష్యులకు ప్రత్యక్షమై వారితో ఇట్లనెను, క్రీస్తు కష్టములు అనుభవించుననియు, మూడవ రోజు మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము, పాపక్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికి మీరే సాక్షులు, వీనికి అన్నిటికి మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైనుండి శక్తిని పొందునంత వరకును నగరముననే ఉండు. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు వెడలిపోయెను. వారు ఆయనను ఆరాధించి మహానందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి. అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్తుతించుచుండిరి.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియ దైవ బిడ్డలారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి భక్తులారా, ఈనాడు తల్లి తిరుసభ క్రీస్తు ఒక మోక్షారోహణ పండుగను జరుపుకొనుచు ఉన్నది. దేవుడు ఉత్థానమైన తరువాత 40 దినములు పదే పదే తన అపోస్తులకు తను ప్రేమించినటువంటి వారిని దర్శనమిస్తూ ఈనాడు తను చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ ముగించుకొని తన తండ్రి దగ్గరకు వెళుతూ ఉన్నటువంటి సమయం. ప్రియ దైవ బిడ్డలారా, సృష్టిలో ప్రతి జీవికి ఒక లక్ష్యం, గమ్యం, ఆశయం ఉన్నాయి. ఉదయము ఆహారం సంపాదన కోసం బయలుదేరిన పక్షి చెట్లు, చేమలు, కొండ, గుట్టలు దాటి తన ఆహారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కానీ సాయంకాలానికి తన గూటికి చేరుతూ ఉంటాయి. ఇది దేవుడు సృజించినటువంటి పక్షులకు ఇచ్చినటువంటి ఒక లక్ష్యం లేక గమ్యం, వాటి జీవిత విధానం. కష్టజీవి అయిన మనిషి రోజంతా ఎన్నో చోట్ల పనిచేస్తూ ఉంటాడు, ఎందరెందరినో కలుస్తూ ఉంటాడు. ఎన్నో ఆశయాలను నెరవేర్చాలని ఈ మానవుడు, ఈ మనిషి ప్రయత్నిస్తూ ఉంటారు. తన ఆశయం కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటాడు. మరి తీరా చీకటి పడే సమయానికి తన నివాసానికి కూడా ఈ యొక్క మనిషి చేరుతూ ఉంటాడు. అటులనే ప్రియ దైవ బిడ్డలారా, దైవ కుమారుడైనటువంటి క్రీస్తు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు అనేకమైనటువంటి శ్రమలకు గురి అయి ఉన్నాడు. శిలువ యాగాన్ని పొంది ఉన్నాడు, ఉత్థానమై ఉన్నాడు. కనుక దీని వలన రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేయగలిగి ఉన్నాడు. ప్రియా దైవ బిడ్డలారా, తనంతరం దేవుని యొక్క మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందటమే ఈ యొక్క మోక్షారోహణ పండుగ. క్రీస్తు మోక్షారోహణం. క్రీస్తు మోక్షారోహణము అంటే అర్థము ఏంటి? క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం, లేక క్రీస్తు మోక్షారోహణం అయినప్పుడు ఒక బాధ్యతను తనకు అపోస్తులకు ఇచ్చి ఉన్నాడు. తను విశ్వసిస్తున్న బిడ్డలందరికీ కూడా ఒక బాధ్యతను ఇచ్చి ఉన్నాడు. శిష్యులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధిస్తూ వారి పాపములను మన్నించి వారిని క్షమించి నిత్య జీవమునకు కారకులు కండి అని క్రీస్తు ప్రభు తన అపోస్తులను పంపుతూ ఉన్నారు. ఒక బాధ్యతను వారికి ఇచ్చి ఉన్నారు. ప్రియా దైవ బిడ్డలారా, క్రీస్తు ప్రభువు మోక్షారోహణము కావటానికి అసలు కారణాలు ఏంటి? ప్రియ దైవ బిడ్డలారా, బైబిల్లో మనము ఒక 3 ముఖ్యమైనవి కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది మనము చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుంటే, నేను వెళ్ళినచో
మీకు ఒక నివాసమును సిద్ధపరిచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. అవును ప్రియ దైవ బిడ్డలారా, ఇదొక మొదటి కారణం క్రీస్తు ప్రభు మోక్షారోహణము కావటానికి. ప్రభు అంటున్నారు, నేను ఉండు స్థలముననే మీరును ఉండినట్లు నేను చేయుదును. ప్రియ దైవ బిడ్డలారా, దేవుడు ఉండినటువంటి స్థలము ఏదై ఉండాలి? అది పరలోకము, దేవుని యొక్క స్థానము, తండ్రి యొక్క స్థానము. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఈ క్రీస్తు ప్రభువు నేను వెళ్ళి అదే స్థానమును మీకు కూడా నేను ఇచ్చెదను అని క్రీస్తు ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ప్రియా దైవ బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడో తిరిగి అక్కడికి వెళుతూ మనల్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ యొక్క స్థానములో ఉంచటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. తను ఏర్పరచుకున్నటువంటి స్థలములో మనకు కూడా తయారు చేస్తూ ఉన్నాడు. ప్రియా దైవ బిడ్డలారా, ఇవి ప్రభు యొక్క మాటలలోనే మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. ఇక రెండవది యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళినచో ఓదార్చువాడు మీ యొద్దకు, నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను అని వాక్యము సెలవిస్తుంది. ప్రియా దైవ బిడ్డలారా, నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరము. ప్రియా దైవ బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఈ లోకము నుండి వెళ్ళిపోవుట, క్రీస్తు ప్రభువు ఈ లోకం నుండి మోక్షారోహణమగుట మనందరికీ మంచి, మనందరికీ శ్రేయస్కరమే అని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, మనల్ని ఓదార్చువాడు ఈ లోకమునకు వస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు మోక్షారోహణం అయితేనే, క్రీస్తు ప్రభు పరలోక రాజ్యానికి వెళితేనే, క్రీస్తు ప్రభు తన తండ్రి దగ్గరికి చేరితేనే మనకి ఓదార్చువాడు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. ఈ ఓదార్చువాడు ఆయన మన యొద్దనే ఉండి మనకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాడు, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనల్ని అభిషేకిస్తూ ఉంటాడు, మనల్ని దీవిస్తూ ఉంటాడు ఈ ఓదార్చువాడు. ప్రియ దైవ బిడ్డలారా, మనుషులు అనంగా అనేకమైనటువంటి ఇబ్బందులకు, కష్టాలకు మనం గురి అవుతూ ఉంటాం. ఈ లోకములో ఎవరు కూడా ఏ కష్టము లేనటువంటి వారు లేరు. అందరూ కూడా అనేకమైనటువంటి కష్టాలకు, ఇబ్బందులకు, అశాంతులకు, అస్వస్థలకు, అనేకమైన కారణాలకు గురి అవుతూ ఉన్నాడు. కానీ అన్నీ ఉన్నా కానీ నీ పక్కన ఒక ఓదార్చేవాడు, ఒక మంచి స్నేహితుడో లేక ఈ ప్రభు పంపించిన ఓదార్చువాడు ఉంటే మనము ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, అస్వస్థలు, అశాంతులు, ఎన్ని మానసిక బాధలు ఎన్ని వచ్చినా కానీ, ఎన్ని ఎదురైనప్పటికీ ఈ ఓదార్చువాడు ఉంటే, మనల్ని పక్కనే ఉండి మన భుజము కొట్టేవాడు ఉంటే, లేక నేను ఉన్నాను అని పలికేవాడు ఉంటే మన ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా తరిగిపోతాయి. ప్రియా దైవ బిడ్డలారా, అందుకే క్రీస్తు ప్రభు మోక్షారోహణమై ఓదార్చువాన్ని మనకి పంపుతానని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియా దైవ బిడ్డలారా, ఇక మూడవది మనం చూసుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియా దైవ బిడ్డలారా, మోక్షారోహణమైనటువంటి క్రీస్తు ప్రభుని మనం విశ్వసిస్తూ ఆ తండ్రి చేరినటువంటి స్థలానికి మనం కూడా చేరుతామని దృఢమైన విశ్వాసముతో జీవించడానికి ప్రయత్నించుదాం. ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుదాం. మరి ఒక్కసారి మీ అందరికీ మరి మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను.
అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచాను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న దేవా, ఈనాడు ప్రభు యావత్ ప్రపంచమంతటా కూడా మీ యొక్క మోక్షారోహణ పండుగను జరుపుకునే ఈ సందర్భంలో ప్రభు 40 దినాలు మా మధ్యలో ఉత్థానమై దర్శనమిస్తూ నేను మరణించి జయించానని, మరణాన్ని జయించి ఉన్నానని పలికిన ప్రభువా, మా అందరికి ధైర్యాన్ని ఇచ్చిన క్రీస్తు ప్రభువా, నీకు వేలాది స్తోత్రములు, స్తుతులు. మా పరిశుద్ధ పాపు గారైన ఫ్రాన్సిస్ పాపు గారిని ఆశీర్వదించి దీవించండి. మీరు సజీవమైన దేవుడని మాకు ధైర్యాన్ని దయచేయండి. మీరు ఏర్పరిచిన ఈ యొక్క తిరుసభను సమర్థవంతంగా నడిపే విధంగా తగిన పరలోక పరిశుద్ధ ఆత్మచేత వారిని నింపి మీ శక్తిని బలాన్ని ప్రసాదించి సమర్థవంతమైన పాలనలో ఈ భూలోకములో ఉన్న ప్రతి బిడ్డ కూడా మోకరించి మిమ్మల్ని ఆరాధించే విధముగా, మీరే నిత్యమైన దేవుడని తెలుసుకునే విధముగా పాపుగారు, బిషప్లు, గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, విశ్వాసులందరూ కూడా మీ నామమును ప్రకటించి మిమ్ము మోకరించి ప్రార్థించే వారినిగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మీరు ఉత్థానమై మోక్షారోహణమయ్యే విజయోత్సవాన్ని జరుపుకునే ఈ సందర్భంలో మీ తండ్రి ఇచ్చిన కార్యాన్ని నెరవేర్చి విజయుడుగా ఆసీనుడు కాబోతున్నటువంటి ఈ సమయంలో ప్రభువా, ఈ సృష్టిలో మమ్ము ఒక ఉన్నత స్థానములో సృష్టించి ఉన్నావు. మా యొక్క గమ్యాన్ని, మా యొక్క జీవన విధానాన్ని, మా లక్ష్యాలను మేము తెలుసుకొని ప్రభు మీ సన్నిధిలో మేము కూడా నిజమైన దేవుడని, ఉత్థానమై మోక్షారోహణమైన దేవుడమని, ఆ ఉత్థాన భాగ్యమును మేమందరము కూడా పొందే విధంగా మా జీవిత కర్తవ్యాలను మేము సక్రమంగా నెరవేర్చున్నట్లుగాను ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, దివ్యవాణి ఛానల్ నడిపిస్తున్నటువంటి యాజమాన్యాన్ని, బిషప్లను, గురువులను, ఈ యాజమాన్య సభ్యులందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి. ప్రభువా, ఆర్థికంగాను ఇంకా అనేక విధాలుగా దీనిని బలపరిచి అంచెలంచెలుగా ఎదుగుతూ మీ సువార్తను ప్రపంచ నలుమూలల ప్రకటించే విధంగా ఈ యొక్క ఛానల్ను సమృద్ధిగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ దివ్యవాణి టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించండి. ప్రభు, మీరు ఏ విధంగానైతే మీ పవిత్ర ఆత్మ చేత అభిషేకించబడిన అపోస్తులు నాకంటే గొప్పగా అధికముగా అద్భుత కార్యాలు చేస్తారని పలికిన ప్రభువా, ఈ టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా తట్టి ముట్టి వారికి కావలసిన మంచి ఆయురారోగ్యాలను దయచేయండి, శాంతి సమాధానాలను దయచేయండి, వారి యొక్క కోరికలను నెరవేర్చండి. ఈ మనవలన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
రాగాలతో వినుతింతును, దవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము, చేకొనుము స్వామి దీవించుము. సహోదరులారా, నేను మీరును అర్పించు నీ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఆమేన్. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణమును గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు మహిమాన్విత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్తుతి గానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వ మానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేకొనిన స్థలమును అతని శరీర భాగములమైన మనమును చేరగలగము. గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకు ఏగెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నిండినదై నీ స్తుతిగానమును చేయుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళమును నీ మహత్వమును నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకెచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారుమోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముంది, క్రీస్తు తిరిగి లేచి, క్రీస్తు మహిమతో మరల వేచి. క్రీస్తు మరణముంది, క్రీస్తు తిరిగి లేచి, క్రీస్తు మహిమతో మరల వేచి. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మనమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయ అప్పమును రక్షణ పాత్ర నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతర వ్యాపించున నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవమునకు చేర్చును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు, విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు. పావన తండ్రి వసగిన మన్నాయే ఈ విందు, పాపాత్ముల మన్నించే పవిత్ర ఈ విందు. పావన తండ్రి వసగిన మన్నాయే ఈ విందు, పాపాత్ముల మన్నించే పవిత్ర ఈ విందు. నమ్మిన వారికి మోక్ష మార్గం ఈ విందు, నమ్మిన వారికి మోక్ష మార్గం ఈ విందు. ఋతులకు జీవమునిచ్చే ఆ దివ్య విందు, విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు, విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, నీ కుమారుడునైన క్రీస్తు మోక్షారోహణముతో
మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞత స్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా శ్రీ సభ శిరస్సు అయిన క్రీస్తుననుసరించి నిత్య జీవములో ప్రవేశించునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరినీ ఆశీర్వదించి దీవించి ఎల్లవేళలా కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర సేవలో జీవించుదము. సర్వేశ్వరుడికి వందనములు. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము.